హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్. ఐఎమ్ యువర్ అభి. మీరు చూస్తున్నారు అభి బ్రో గేమింగ్ ఛానల్. సో గైస్, ఇవాళ మన వీడియోలో మనం వచ్చేసి బ్యానర్ ట్యూటోరియల్ అయితే చూడబోతున్నాం అనమాట. సో గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ వచ్చేసి మీ ఫోన్కి అయితే బిడింగ్గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఈ వీడియోలో వాడిన ప్యాక్ ఫాంట్ మొత్తం అయితే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అండ్ గైస్, ఇప్పుడు బ్యానర్ ఎలాంటిది చేయబోతున్నాం అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇలాంటి బ్యానర్ అయితే చేయబోతున్నాం అనమాట. అండ్ గైస్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకేమైనా మీకు అంటే ఎలాంటి వీడియోస్ కావాలో ఇంకా మాకు చెప్పండి గైస్. అండ్ మన ఛానల్ వచ్చేసి ఫ్రీ ఫైర్ కంటెంట్, మన ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే వీడియోస్ అండ్ మన ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కూడా వస్తాయన్నమాట ఇక మీద. అండ్ గైస్, మీకు ఎటువంటి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కావాలి, దేని మీద కావాలి కూడా చెప్పండి గైస్. ఎవరైనా యూట్యూబర్ మీద కావాలన్నా కానీ, అంటే ఎవరి యూట్యూబర్కి ఏమైనా లోగో అలాంటివి కావాలన్నా కానీ అడగండి, నేనైతే ఖచ్చితంగా చేస్తాను గైస్ వీడియో. సో మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను గైస్ మీకు. సో ఆ రిప్లై ఇచ్చానంటే ఖచ్చితంగా నేనైతే ఆ వీడియో చేస్తాను అర్థం గైస్. సో మన ఛానల్ అయితే షేర్ చేయండి గైస్, కొంచెం షేర్ చేయండి గైస్. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో ఇంకా 99,945 సబ్స్క్రైబర్సే ఉన్నారన్నమాట. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో సరదాగా అనలేండి ఊరికే. సో మన ఛానల్ వచ్చేసి 400 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అలాగే 500 సబ్స్క్రైబర్స్కి వచ్చేసి గివ్ అవే అయితే, మంచి పెద్ద గివ్ అవే అయితే మనమైతే ఇవ్వబోతున్నాం అనమాట. సో అది సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. ఇంకా అండ్ నాతో పాటు ఫ్రీ ఫైర్ ఆడాలంటే మాత్రం రండి గైస్. నా యూఐడి వచ్చి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉందన్నమాట నా యూఐడి. సో నాతో పాటు ఫ్రీ ఫైర్ ఆడాలంటే రండి గైస్, ఆడద్దాము. అండ్ అంతే గైస్, ఇంకా ప్యాక్ లింక్ మొత్తం ఇచ్చేసాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఒక ఇంట్రో కూడా. ఓకే కేసు, ఇప్పుడైతే బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసేసుకొని 1920 and 1080 అయితే పెట్టేసుకోవాలన్నమాట మనము. ఆ తర్వాత కేసు మనం వచ్చేసి బ్యానర్ ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఫ్రేమ్ అయితే తెచ్చేసుకోవాలి కేసు. మనమైతే ఈ విధంగా పెట్టేసుకొని ఆ తర్వాత మనమైతే కింద బ్యాక్గ్రౌండ్కి అయితే మనం కలర్ వచ్చేసి బ్లాక్ అయితే ఇచ్చేసేయాలి. సో బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసాం. ఆ తర్వాత కేసు మనం వచ్చేసి ఇక్కడ పాలిగాన్ సెలెక్షన్ టూల్ అయితే ఉంటుంది కదా. సో అదైతే తెచ్చేసుకొని షో పాయింటర్ పెట్టేసుకోండి కేసు ఇక్కడ బోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి. ఆ తర్వాత కేసు మనమైతే ఒక షేప్ కావాలి కదా. సో ఫస్ట్ అయితే మనమైతే ఎగ్జాక్ట్గా ఇక్కడైతే పెట్టేసుకుందాం దీన్ని. ఆగండి. ఓకే గైస్, ఎగ్జాక్ట్గా పెట్టేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ముందుకైతే తెచ్చేద్దాం. ఆగండి దీన్ని. ఓకే గైస్, కొంచెం ముందుకైతే తెచ్చేద్దాము. ఓకే గైస్, తెచ్చేసామన్నమాట. ఆ తర్వాత దీన్ని అయితే కొంచెం ముందుకు తెచ్చేద్దాము ఈ విధంగా. సో ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, సో ఆ గ్రీన్ లైన్ దాకైతే మీరైతే తెచ్చేయండి, కొంచెం కిందకైతే తెచ్చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాట్గా అయితే ఉంచండి గైస్. ఆ తర్వాత ఈ గ్రీన్ లైన్ దాకా, సెకండ్ గ్రీన్ లైన్ దాకా మీరైతే ఫ్లాట్గా అయితే ఉంచేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరైతే కిందకైతే తెచ్చేయండి గైస్, ఆ గ్రీన్ లైన్ దాటిన తర్వాత. సో ఈ విధంగా కిందకైతే తెచ్చేసి కొంచెం గ్యాప్ అయితే ఫిలప్ చేయకుండా, సో ఈ విధంగానే ఉంచేసి మధ్యలో దాకైతే తెచ్చేయండి గైస్. ఈ యూట్యూబ్ సింబల్ కనబడుతుంది కదా మీకు ఈ పైన. సో ఇక్కడ దాకైతే తెచ్చేయాలన్నమాట మీరు కిందకి జాగ్రత్తగా. సో సేమ్ హైట్ అయితే ఉండాలి, దీనికి ఏం ప్రాబ్లం రాకూడదు మనకి. ఓకే గైస్, ఇప్పుడైతే ఫ్రేమ్ అయితే సెట్ అయ్యింది, అంటే అవ్వలేదు బట్ కొంచెం అయిందనమాట. ఆ తర్వాత అయితే ఈ విధంగా అయితే తెచ్చిద్దాము. సో మొత్తం పిక్సెల్స్ కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడైతే మనమైతే ప్లస్ మీద క్లిక్ చేసి ఎంటీ లేయర్ అయితే తీసేసుకొని దానికి వచ్చేసి మనమైతే వైట్ కలర్ అయితే ఇద్దాం గైస్. ప్రస్తుతానికి వైట్ కలర్ అనమాట. కాస్త పోయిన తర్వాత చేంజ్ చేసేద్దాం లేండి మన లోగోకి తగ్గ కలర్ని. ఆ తర్వాత గైస్ మీరు వచ్చేసి ఇక్కడ ఈ ఎండ్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి ఫ్లిప్ అయితే కొట్టేయండి గైస్. సారీ డూప్లికేట్ లేయర్ చేయండి గైస్. ఫస్ట్ డూప్లికేట్ లేయర్ చేసిన తర్వాత ఫ్లిప్ ఎక్స్ కొట్టేసి, సో ఫ్లిప్ ఎక్స్ కొట్టిన తర్వాత మొత్తం దీని అయితే చివరికైతే తెచ్చేయండి అనమాట ఇలా. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోండి కొంచెం. సో ఇదైతే కొంచెం పిక్సెల్స్ అయితే అటు ఇటు పోయాయి. సో ఏం చేయలేము, కొంచెం కిందకైతే తెచ్చేద్దాం దీన్ని. ఓకే గైస్, కిందకైతే తెచ్చేసాము. సో ఫ్రేమ్ అయితే సెట్ అయ్యింది, కాకపోతే నాకైతే కొంచెం సాటిస్ఫై అవ్వలేదు అనమాట. ఇక్కడ ఏమైందంటే చెప్తాను గైస్. ఎంటీ లేయర్ వద్దులేండి, మీరు రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్ తీసేసుకొని సో ఇక్కడ ఈ విధంగా ఈ పైన అయితే పెట్టేసుకోండి గైస్ మీరు. సో కొంచెం కిందకైతే పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ అయితే చేసేయండి గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే సెట్ అయిపోయింది అనమాట. ఫ్రేమ్ అయితే ఓకే మనకి. ఇప్పుడు మన లోగో ఏదైతే ఉందో మన లోగో అయితే తెచ్చేసుకుందాం పదండి. తగ్గేది లేదు మన లోగో తెచ్చేసుకోవడం మాత్రం. సో ఇక్కడ పిక్సెల్
ఓకే గైస్, ఇప్పుడైతే మన లోగో అయితే తెచ్చేసుకున్నాం అనమాట. సో నా లోగో అయితే తెచ్చేసుకున్నాను నేను. ఆ తర్వాత అయితే దీన్ని అయితే మధ్యలో అయితే సెట్ చేసేసుకోవాలి గైస్ మన లోగో తెచ్చేసుకొని. సో కొంచెం అయితే కింద అయితే చేసుకొని ఇక్కడ దీని మీద అయితే ఉంచుదాము. సో బ్యానర్కి దీనికి మధ్యలో అయితే ఉండాలి కదా గైస్ ఇది. సో యూట్యూబ్ ప్లే బటన్ ఉంది కదా, సో అంటే ప్లే బటన్ కాదులేండి, అంటే ఆ బటన్ ఉంది కదా యూట్యూబ్ది, సో అక్కడైతే ఉండాలన్నమాట ఇది. సో ఈ విధంగా అయితే కరెక్ట్గా సెట్ చేసేసుకోండి గైస్ చిన్నగా. ఆ తర్వాత గైస్ మనం అయితే ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు, మన ఫ్రేమ్. సో దీని వచ్చేసి మన కలర్ వచ్చేసి మన లోగోలో ఉన్న కలర్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకే, మన లోగోలో ఉన్న కలర్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇదైతే ఇచ్చేసాం గైస్ మనమైతే ఇప్పుడు. ఓకే, సారీ గాయస్, సారీ, చూసుకోలేదు, బ్లాక్ కలర్ ఉంది ఇక్కడ ఒక్క చోట అయితే కొంచెం పోయిందనమాట ఇది. అండ్ ఫస్ట్ టైం వచ్చి ఇందాక నేను ట్రై చేశాను అనమాట, సో అలా అయితే రాలేదు ఇది. ఓరే యార్. ఓకే గైస్, ఈ విధంగా అయితే ఇచ్చేయాలన్నమాట మనము. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనమైతే కొంచెం ముందు దాకా అయితే వెళ్ళి ఇక్కడైతే ఇచ్చేద్దాం అనమాట. ఓకే గైస్, నాట్ ఓకే. ఓకే గైస్, ఇప్పుడైతే ఓకే అనమాట. ఇప్పుడు ఇది ఓకే, సూపర్, పర్లేదు. ఓకే గైస్, ఇప్పుడైతే నేను ఇందాక చూసుకోలేదన్నమాట, సో అందుకే అది అలా అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం దీన్ని డూప్లికేట్ లేయర్ అయితే చేయాలన్నమాట. చేసి దీని అయితే కిందకైతే తెచ్చేయండి. ఆ తర్వాత గైస్ మీరు సెలెక్ట్ పిక్సెల్స్ అయితే చేసుకొని కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే ఇచ్చేయండి గైస్. బ్రో ఇందాకగా వైట్ నుంచి పింక్ తీసాం, సో మళ్ళీ వైట్కి ఎందుకంటే చెప్తాను ఆగండి. దీని పైన దీని కిందే ఉంచేసి ఎండ్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ కొట్టండి గైస్. ఆ తర్వాత పిక్సెల్ నజ్ ఉంది కదా, సో ఆ పిక్సెల్ నజ్లో వచ్చేసి మీరు ఈ పైకి అయితే తెచ్చేయండి గైస్ ఈ విధంగా. సో కొంచెం పైకి తేయడం వల్ల ఒక డిజైన్ అయితే ఏర్పడుతుంది దీనికి. సో అప్పుడైతే బాగుంటుంది అనమాట, బాగుంటుంది అనమాట. అరే యార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ అయితే చేసి సో ఈ పైన ఉంచాలన్నమాట ఈసారి. సో సెలెక్ట్ పిక్సెల్స్ అయితే చేసి ఎండ్లోకి వెళ్ళి ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్లో బ్లాక్ అయితే ఇచ్చేయండి గైస్. సో ఇక్కడ యారో కనబడుతుంది, సో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత గైస్ మీరు మళ్ళీ బోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్స్ కొట్టేసి సో మళ్ళీ బోర్డ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి గైస్. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఉంది చూడండి, సో ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ మీదకి వెళ్ళి -10 అయితే ఇచ్చేసేయండి గైస్ ఫస్ట్. సో -10 అయితే ఇచ్చేసిన తర్వాత దీన్ని వచ్చేసి మీరు క్లియర్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే కొట్టేయండి దీన్ని. సో ఎక్స్ట్రాక్ట్ పడితే మీరు పింక్ కలర్ అయితే కనబడుతుంది కదా కొంచెం. ఆ తర్వాత మళ్ళీ ఈ బోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ కొట్టండి గైస్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి -10 పిక్సెల్స్ అనమాట. నేను టిక్ ఇచ్చేయండి. ఈసారి మాత్రం ఎక్స్ట్రాక్ట్ కాదమ్మా, ఈసారి క్లియర్ అయితే కొట్టేయాలన్నమాట మనము. సో చూసుకోవచ్చు గైస్, ఇప్పుడైతే మనకైతే బ్లాక్ కలర్ లేయర్ అయితే ఒక ఏర్పడింది కదా. సో ఇందుకోసమే గైస్ నేను ఇందాక ఇలా చేయాలని. ఓకే గైస్, ఇప్పుడైతే ఈ మూడింటిని అప్పుడే మెర్జ్ డౌన్ అయితే చేసేసుకోకండి, ఎందుకంటే తర్వాత చెప్తాను ఆగండి మీకు, ఎందుకంటే అప్పుడే చేసుకోవద్దు, దాని తర్వాత ఇంకో పని ఉందన్నమాట. సో ఒకవేళ మనం ఇంకో ఏమైనా పని ఏర్పడితే మాత్రం దానికి మళ్ళీ బుక్ అయిపోతాం అనమాట. ఆ తర్వాత గైస్ మనమైతే టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. మనమైతే పిక్సెల్ ల్యాబ్ నుంచి టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుందాం మనమైతే. ఓకే, నాదైతే తెచ్చేసుకున్నాను. సో మీరైతే మీకు నచ్చిన ఫాంట్ అయితే తెచ్చుకోవచ్చు. నేనైతే బిగ్ బర్ బ్యాంక్ ఫాంట్ అయితే వాడుతున్నాను. ఇది బిగ్ బర్ బ్యాంక్ కాదనుకుంటా గైస్. ఓకే, నేను ఇందులో వాడిన ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను గైస్. సో గ్రో బోల్డ్ అని అయితే ఉంటుంది, సో అదైతే వాడండి మీరు. సో ఫస్ట్ అయితే మీరు ఈ రెండింటిని సపరేట్ లేయర్స్ అయితే చేసేసుకోవాలి. నేనైతే సపరేట్ లేయర్స్ అయితే చేసేస్తున్నాను క్లియర్ కొట్టేసి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ అయితే గైస్ మీరైతే అభిబ్రో అని ఉంది కదా, సో ఇది అదే మీ టెక్స్ట్ని. సో దీని వచ్చేసి పెద్దగా అయితే చేసేయండి గైస్, బాగా పెద్దగా అయితే చేసేసి సో దీని అయితే ఈ విధంగా అయితే కొంచెం ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసుకోండి గైస్. ఆ తర్వాత దీని వచ్చేసి కింద లేయర్స్కి అయితే తీసుకెళ్ళిపోండి. సో కింద బ్లాక్ ఏదైతే ఉందో, బ్లాక్ ఉంది కదా, సో ఆ బ్లాక్ లేయర్ కూడా కిందకైతే తెచ్చేసుకొని ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. సో నేను మీకు ప్యాక్ లింక్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, సో వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకుంటుంది, అందులో అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి, ఈ క్రిమినల్స్ అయితే ఉంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ విధంగా. ఆ తర్వాత గైస్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో సెట్ చేసుకోండి. సారీ గైస్, ఇక బ్లాక్ అండ్ వైట్ అని కనబడుతుంది యారో సింబల్ రెడ్ కలర్లో, సో అదైతే క్లిక్ చేసేయండి గైస్ మీరైతే. ఆ తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ బ్లాక్ని అయితే డూప్లికేట్ లేయర్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఈ కలర్లోకి వెళ్ళి మన లోగోలో ఉంది కదా పింక్, సో ఆ పింక్ కలర్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి గైస్ ఈ విధంగా. ఆ తర్వాత గైస్ దీన్ని డిజేబుల్ చేసేసుకొని ఇప్పుడు ఓకే గైస్, ఇదైతే ఇందాక మర్చిపోయి ఇన్వర్ట్ కొట్టాను కదా, సో దానివల్ల ఇదైతే ఈ విధంగా అయిపోయిందనమాట. మళ్ళీ తెచ్చేసుకుందాం బ్యాక్గ్రౌండ్, ఏం పర్లేదులేండి. ఓకే గైస్, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మల్టిప్లై అయితే కొట్టేయండి గైస్ దీంట్లోకి వచ్చి మీరు. సో పింక్గా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళైతే మీరు మల్టిప్లై కొట్టేయాలన్నమాట. ఆ తర్వాత గైస్ ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్నైతే మీరు
సో ఒక ఆపాసిటీ వచ్చేసి ఒక 70%కి అయితే వచ్చేయండి. సో ఒపాసిటీ ఓ 70%కి చేసుకున్నాం గైస్. ఆ తర్వాత గైస్ మీరు ఇంకొక పని ఏంటంటే చేయాల్సింది, ఓకే ఇక్కడ ఉంది. సో గైస్ మన అభిబ్రో అనేది ఇది ఉంది కదా, సో ఇది ఫాంట్ని సారీ టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే కొంచెం పెద్దగా అయితే చేసేసుకొని, సో కొంచెం పైకి అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి కదా, సో కనబడేలాగా కొంచెం. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం కనబడదు బ్రో అనుకోకండి, సో ఇదైతే 60లో పెట్టేసుకోండి ఫస్ట్. ఓకే ఇంకొంచెం అయితే ఒపాసిటీ చాలా తగ్గించేయాలి మనమైతే. సో కనబడుతుందా లేదా అన్నట్టయితే ఉండాలి గైస్ అది వచ్చేసి. సో కొంచెం ఎక్కువ పెడదామా, ఓకే గైస్ సో కొంచెం కనబడుతుందా లేదా అన్నట్టయితే పెట్టండి. నేనైతే ఒక 60 అయితే బెటర్ అనుకుంటున్నాను, 55 పెడదామా. ఓకే 60లో అయితే పెట్టేసుకోండి గైస్, ఇదైతే బెటర్లా ఉంది కొంచెం అయితే. 60 అయితే కొంచెం బెటర్ అనుకుంటున్నాను. ఆ తర్వాత గైస్ ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలంటే వీటిని ఇంకోటి మనమైతే తెచ్చాం కదా ఈ టెక్స్ట్ని, సో దీన్ని ప్లేస్మెంట్ చేయాలంటే మనమైతే ప్లస్లోకి వెళ్ళి ఎంట్రీ లేయర్ అయితే క్లిక్ చేయండి గైస్. ఆ తర్వాత ఈ రెక్టాంగిల్ టూల్తో మీరు ఇక్కడైతే టెక్స్ట్కి సరిపడా అయితే ప్లేస్ అయితే తీసేసుకోండి ఈ విధంగా. ఓకే ఈ విధంగా ఓకే గైస్ ఇదైతే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత గైస్ ఫుల్ కలర్ అండ్ స్ట్రోక్లోకి వెళ్ళి అయితే మీరైతే ఈ బ్లాక్ కలర్ అయితే సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా. అండ్ గైస్ ఆ తర్వాత మళ్ళీ డూప్లికేట్ లేయర్ అయితే చేయండి కదా, దీన్ని వచ్చేసి కిందకి తెచ్చేసి సెలెక్ట్ పిక్సెల్స్ చేసేసి ఒక నిమిషం గైస్. సో సెలెక్ట్ పిక్సెల్స్ చేసిన తర్వాత ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్లోకి వెళ్ళి స్ట్రోక్ అయితే ఇవ్వండి గైస్ దీనికి. సో ఏ స్ట్రోక్ అనుకున్నారు, ఇది కలర్ స్ట్రోక్ అనమాట నేను అన్నది. ఆ తర్వాత గైస్ వచ్చేసి మీరు అయితే 2px అయితే ఇవ్వండి, సరిపోతుందా పోనీ 1px సరిపోతుందా. ఓకే 1px అయితే సరిపోయింది గైస్ ఇప్పుడు వచ్చేసి. సో ఈ రెండింటిని అయితే మెర్జ్ డౌన్ అయితే చేయాలన్నమాట మీరు. సో ఈ రెండింటిని అయితే మనమైతే మెర్జ్ డౌన్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఎండ్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అయితే పెట్టండి గైస్ ఈ ఎండ్ ఆప్షన్లోకి వెళ్ళి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మీకు మళ్ళీ చూపిస్తాను రండి. ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి, ఈ ఆ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఆ బటన్ మీద క్లిక్ చేసి కొంచెం రైట్కి అయితే డ్రాగ్ చేస్తే మీకు అయితే సో మంచిగా ఈ విధంగా అయితే షేప్ అయితే వస్తుంది. సో అక్కడైతే మీరు ఈ టెక్స్ట్ అయితే తెచ్చేసుకుందాం గైస్ ఒక నిమిషం. ఓకే గైస్ మన టెక్స్ట్ అయితే వచ్చేసింది. అరే యార్ కిందకి వెళ్ళిపోయావు మరి, ఏంటి కిందకి వెళ్ళిపోయావు నాకు అర్థం కాదు. ఓకే పర్లేదులే ఏదో అలిగింటుంది. ఓకే గైస్ ఇక్కడైతే మనం కొంచెం కిందకైతే వెళ్దాము. సో ఇక్కడ కొంచెమే బ్రో ఆ ప్లేస్ ఎందుకు లీవ్ చేస్తున్నావు అని మీరు నన్ను అడిగితే మాత్రం చెప్తాను అది కూడా. సో ఇదే కొంచెం సైజ్ అయితే పెంచుకుందాము. సో పెంచేసి ఇక్కడికైతే రైట్కి అయితే తెచ్చేస్తాము. ఓకే గైస్ ఇప్పుడైతే సెట్ అయిపోయింది, బట్ ఇంకొంచెం సైజ్ పెంచితే బెస్ట్ అని నా ఒపీనియన్ ఇప్పుడు ఇక్కడ. సో కొంచెం పెంచాను సైజ్ కొంచెం పెంచి రైట్ సైడ్కి అయితే తెచ్చిద్దాము. ఓకే గైస్ సెట్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకే సెట్ అయింది గైస్ ఇప్పుడు. ఆ తర్వాత గైస్ మీరైతే యూట్యూబ్ ఆప్షన్ సారీ కొంచెం గైస్ అప్పుడే కాదు అండి సింబల్. సో ఇప్పుడు దీన్ని ఏంటిది రెండింటిని అయితే మెర్జ్ డౌన్ అయితే చేసేయాలి గైస్ ఈ టెక్స్ట్ని అండ్ దీన్ని. సో టెక్స్ట్కి అయితే గ్రేడియంట్ ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు గైస్, ఎందుకంటే పింక్ బ్లాక్ కొంచెం డార్క్ ఉంది కాబట్టి వైట్ కలర్ ఇస్తే బెస్ట్ అనమాట. ఆ తర్వాత గైస్ దీన్ని డూప్లికేట్ లేయర్ అయితే చేయండి మీరు. డూప్లికేట్ లేయర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మీరు రైట్ సైడ్కి అయితే తెచ్చేయండి దీన్ని మళ్ళీ. సో రైట్ సైడ్కి ఎందుకు బ్రో అంటే ఏం లేదన్నా ఇటు సైడ్ కూడా పెట్టాలి కదా మనము. సో ఎంటీఎం పెడతావు బ్రో అంటే ఆ ఎంటీఎం పెట్టనులేండి ఇక్కడైతే. సో గైస్ ఇక్కడ వచ్చేసి మీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి యూట్యూబ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్టా అయితే వస్తుందన్నమాట మీకు ఇక్కడ. సో చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వాలి, ఇంకా పైకి అయితే రావాలన్నమాట. సో అందుకని మనమైతే కొంచెం పైకి అయితే పెడదాము దీన్ని, పైకి అయితే పెడదాం గైస్. ఓకే సెట్ అయింది, కొంచెం పైకి అనాలన్నమాట ఇది ఇంకా. సో పిక్సెల్ నచ్చి ఓపెన్ చేస్తే మనం ఇంకా పైకైతే పెడదాము. ఓకే గైస్ ఇప్పుడైతే సెట్ అయింది అనుకుంటున్నాను మరి. యార్ కొంచెం పైకైతే వెళ్ళిపోయింది ఇది కొంచెం పైకైతే వెళ్ళిపోయింది గైస్. సో కొంచెం కిందకైతే తెచ్చేద్దాము కొంచెం. ఓకే గైస్ ఇప్పుడైతే సెట్ అయిపోయింది అనమాట ఇది. ఆ తర్వాత అరే యార్ కాకపోతే గైస్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడికైతే వెళ్ళిపోయిందా ఇది. దీని సైజ్ అయితే తగ్గించేయాలి గైస్ దీని సైజుని. సో కొంచెం సైజ్ అయితే తగ్గించేద్దాము. సో సైజ్ అయితే తగ్గించేసి కిందకైతే పెట్టేద్దాం. సో సేమ్ దీన్ని కూడా ఈ విధంగానే పెట్టేయాలి గైస్ మనమైతే. సో వీడియో వచ్చేసి కొంచెం ఎక్కువ లెంత్ అయితే అయింది. ఓకే గైస్ ఇప్పుడు దీనికి తగ్గట్టయితే మనమైతే ఇక్కడ పెట్టేయాలన్నమాట కొంచెం సైడ్కి. సో ఇక్కడ నుంచి పెడితే సెట్ అయిపోతుంది అనమాట. ఓకే కదా ఇచ్చాడు. ఓకే గైస్ ఇప్పుడైతే సెట్ అయిపోయింది అనమాట.
సో ఇక్కడ కూడా చెక్ అంటే నేను ఎంత డీప్గా ఎందుకు చెక్ చేస్తున్నా అంటే మళ్ళీ ఒక చిన్న లోపం కనబడకూడదు అనమాట మళ్ళీ మనకి. సో అందుకని ఇంత డీప్గా చెక్ చేస్తున్నాను గైస్ నేను వచ్చేసి. ఓకే గైస్, ఇప్పుడైతే ఈ రెండు సెట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము యూట్యూబ్ అండ్ టెక్స్ట్ సింబల్ అయితే తెచ్చేసుకోవాలన్నమాట మనమైతే. సో బ్యానర్ ఎక్కడుంది, బ్యానర్కి సంబంధించినవి. ఓకే, ఫస్ట్ అయితే యూట్యూబ్ అయితే సింబల్ అయితే తెచ్చేసుకుందాము. యూట్యూబ్ లోగో అయితే తెచ్చేసుకుందాం అనమాట. సో యూట్యూబ్ లోగోలోకి వెళ్ళి ఒక నిమిషం గైస్. ఓకే, దీన్ని అయితే స్మాల్ ఇన్ సైజ్ చేసేసుకోండి గైస్ మీరు వచ్చేసి. సో ఈ విధంగా స్మాల్ ఇన్ సైజ్ అయితే చేసేద్దాము మనమైతే. ఓ మరీ అంత స్మాల్ కాదమ్మా, కొంచెం చిన్నగా చేయాలి మనమైతే. ఓకే గైస్, ఇప్పుడైతే సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసి సో ఇది కూడా వైటే పెట్టేద్దాం బ్రో అంటే అలా ఏం కాదు బ్రో. జస్ట్ మనమైతే ఎల్లో అయితే ఇచ్చేయాలి మన, సారీ ఎల్లో అన్నా ఏంటి, పింక్ అయితే ఇచ్చేయాలి కదా మనము. ఓకే, పింక్ అయితే ఇచ్చేద్దాం గైస్ మనమైతే. సో పింక్ కలర్ అయితే ఇచ్చేసిన తర్వాత కొంచెం నాకైతే సాటిస్ఫై లేదు, ఇక్కడ కొంచెం కిందకైతే ఇవ్వాలి. ఓకే, కొంచెం రైట్ సైడ్కి అయితే అందాము, కిందకైతే అందాము. ఓకే గైస్, ఇప్పుడైతే సెట్ అయిపోయింది అనమాట యూట్యూబ్ లోగో. నెక్స్ట్ వచ్చేసి మనైతే ఇన్స్టా లోగో అయితే తెచ్చేసుకోవాలి కదా. సో నేనైతే ఇన్స్టా లోగో అయితే తెచ్చేస్తాను ఆగండి. సో ఇక్కడైతే ఇన్స్టా లోగో అయితే తెచ్చేసాను. ఇన్స్టా అంటే ఇన్స్టాగ్రామ్ అనమాట. సో ముందుగా ఇన్స్టా అని పెడతాం అందరూ. సో మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. కొంతమంది అయితే అంటారు కదా ఇన్స్టా ఏంటి బ్రో, ఇన్స్టా ఏంటి బ్రో అని. సో అందుకే చెప్తున్నాను. సో ఓకే, ఇన్స్టాగ్రామ్ అనమాట. ఓకే గైస్, దీనికి కూడా మనైతే లింక్లోకి వెళ్ళి పింక్ ఇచ్చేయాలి. సో ఇక్కడ నాకు సాటిస్ఫై లేదు సరిగ్గా ఈ సైడ్కి. సో అందుకే మనైతే కొంచెం కిందకైతే ఇచ్చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట మనది. ఓకే గైస్, ఈ విధంగా మనమైతే సెట్ చేసేసుకున్నాము. ఇంకొకే ఒక స్టెప్ అయితే అయిపోతే కానీ మనకైతే మన బ్యానర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మన లోగోని డూప్లికేట్లు చేసి కిందకైతే తెచ్చేయండి గైస్. ఆ తర్వాత గ్లోషన్ బ్లర్ ఏదైతే ఉందో అదైతే ఫుల్ అయితే చేసేసేయండి గైస్ మీరు. ఆ తర్వాత దాని వచ్చేసి మీరు లీనియర్ డాజ్లోకి వెళ్ళి బ్లెండింగ్ మోడ్లో లీనియర్ డాజ్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఆ తర్వాత గైస్ ఇంతే అనమాట. అండ్ ఇంకొకే ఒక స్టెప్ ఉంది, అదేంటంటే అది లేకపోతే మనకి కొంచెం బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. సో అందుకని అండ్ ఇక్కడైతే మీరు సర్క్యులర్ సెలెక్షన్ టూల్ అయితే తీసుకొని సో ఈ లోగో పైన ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి కదా సర్కిల్గా. ఆ తర్వాత మీరైతే ఫుల్ అయితే కలర్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కొంచెం ప్లేస్మెంట్ కూడా చేసేసుకోవాలన్నమాట. సో మరీ అటు ఇటు వెళ్తే బాగోదు. సో రేట్కి అయితే తెచ్చేయాలి మనము. ఓకే గైస్, ఇప్పుడైతే రెడీ అనమాట. కొంచెం సైడ్కి పెట్టాలి దీన్ని. ఓకే గైస్, ఇప్పుడైతే రెడీ అనమాట ఇది. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గ్లోషన్ బ్లర్ ఉంది కదా. సో గ్లోషన్ బ్లర్ అయితే ఫుల్ ఇచ్చేయండి మీరైతే. సారీ గైస్, ఫుల్ అయితే కాదు, సారీ ఫుల్ అయితే కాదు గైస్. దీని వచ్చేసి కొంచెం ఇవ్వండి అనమాట. ఒక 60 ఆర్ 80 సారీ 65 ఇచ్చేయండి గైస్ సరిపోతుంది. సో 65 ఇస్తే సరిపోతుంది అనమాట. సో దీన్ని డూప్లికేట్ లేయర్ అయితే చేసేయండి గైస్. సో డూప్లికేట్ లేయర్ చేసి ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి దీన్ని వచ్చేసి కిందకైతే తెచ్చేయాలి. ఓరి అమ్మ ఇంతుంది అంటారు ఇది. ఓకే గైస్, నేనైతే కిందకైతే తెచ్చేయాలన్నమాట ఈ విధంగా మీరు. సో కిందకి తెచ్చిన తర్వాత ఏంటి బ్రో దీని మీద వస్తుందని మీరు అనుకోవచ్చు. సో అందుకే మీరు అయితే మొత్తం దాని కిందకైతే తెచ్చేయాలన్నమాట. సో మనం ఇక్కడ ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఆ ఫ్రేమ్ కిందకైతే తెచ్చేస్తున్నాం మనం. అందుకే ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే రెడీ అనమాట. ఇప్పుడైతే బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకొక పని ఉంది కదా. సో ఇందాక నుంచి ఒక్క పని ఉంటున్నాం, ఒక్క పని ఉంటే అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఉంది, మరి ఏం చేస్తాం. అండ్ చాలామంది లైట్ రూమ్ అయితే వాడతారు కదా. సో ఆ లైట్ రూమ్కి అయితే మనమైతే వెళ్దాం అనమాట ఇప్పుడు. సో లైట్ రూమ్ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనము లైట్ రూమ్కి అయితే వెళ్ళాలి. అండ్ లైట్ రూమ్ ఎక్కడ ఉందమ్మా? ఓకే, సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం లైట్ రూమ్కి వచ్చాము. సో ఇక్కడ లైట్ రూమ్లో మీకు మొత్తం యారోస్ పెడతాను అనమాట చూడండి. సో ఇక్కడ మీకు ఇక్కడ యారో కనబడుతుంది కదా. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనం ఏదైతే మనము డివైస్లో ఉన్నాయో సో అన్ని ఫోల్డర్స్లో అయితే ఇక్కడ కనబడతాయి అనమాట. సో మనమైతే వెళ్ళి అది ఏదైతే ఉందో మన బ్యానర్ క్రియేట్ చేసాం కదా. సో ఆ బ్యానర్ని అయితే క్రియేట్ చేయాలి. సో చాలామంది బ్యానర్ని వచ్చేసి సరే నేను తమ్నెల్ని ఇలా లైట్ రూమ్లో క్రియేట్ చేశాను అంటారు కదా. సో అదైతే ఏం లేదు గైస్, మనమైతే లైట్ రూమ్లో ఎడిటింగ్ చేయడం కాదు. లైట్ రూమ్లో జస్ట్ మనమైతే లైటింగ్స్ అయ్యి యాడ్ చేస్తామన్నమాట అంతే. సో చాలామంది అయితే లైట్ రూమ్ చాలా కష్టమేమో అనుకుంటారు. కష్టమేం కాదు బ్రో, చాలా ఈజీ అనమాట. సో నేను వాడి ఒక 1 వీక్ కూడా కావట్లేదు గైస్ నేను డౌన్లోడ్ చేసుకొని. సో ఇంకా నేను ఇప్పటికే ట్యూటోరియల్ పెట్టేస్తున్నా అంటే ఎంత ఈజీగా మీరు ఊహించుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మీకు యారో పెడుతున్నా చూడండి. సో ఇక్కడ యారో ఉంది కదా. సో ఈ యారో మీద అయితే మీరు క్లిక్ చేసేయండి, ఇక్కడ కనబడుతుందిగా. సో ఈ యారో మీద క్లిక్ చేస్తే మీరు వచ్చేసి ఓకే గైస్, ఇక్కడ ఇదేంటి. ఓకే గైస్, నేనైతే ఎప్పుడు స్లాంట్గా వాడలేదనమాట. సో అందుకే ఇలా వస్తుంది.
సో ఇంటూ మీద అయితే క్లిక్ చేసేద్దాం. నేను ఎప్పుడు ఇందులో వాడలే కదా, సారీ. ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది కదా, సో ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట మనము. ఓకే, ఇది కాకండి. ఓకే, మీకైతే ఇక్కడ యారో మార్క్ అయితే వేసిస్తాను, కానీ నాకైతే ఇది కనబడట్లే. ఓకే గైస్, ఇక్కడైతే ఈ విధంగా ఉంది కదా, మీకు యారో మార్క్ కనబడుతుంది. సో అందులోకి అయితే వెళ్ళి క్లారిటీ అనేది అయితే ఉందో దాని అయితే మీరు పెంచేసుకోవాలి గైస్ కొంచెం. సో మీకు అడ్జస్ట్ అంటే మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి క్లారిటీని. సో ఆ తర్వాత గైస్ టెక్స్చర్ ఏదైతే ఉందో టెక్స్చర్ కొంచెం ఇవ్వండి, మరీ ఎక్కువ ఇచ్చినా బాగోదు. సో ఇప్పుడైతే ఆ తర్వాత గైస్ వింటేజ్ అనేది ఉంటుంది. సో వింటేజ్ అయితే తగ్గించేయండి, మీరు వింజిట్ అయితే తగ్గించేయండి. ఓకే అనమాట. ఆ తర్వాత గైస్ ఇంకోటి వచ్చేసి మీరు ఈ ట్రయాంగిల్ ఆప్షన్ ఉంది కదా, కింద ట్రయాంగిల్ ఆప్షన్లో మీకు యారో కనబడుతుంది. సో అక్కడికి వెళ్ళి షార్పింగ్ ఏదైతే ఉందో షార్పింగ్ అయితే ఫుల్ ఇచ్చేయండి గైస్ మీరైతే. సో షార్పింగ్ ఫుల్ ఇస్తే మనకైతే కొంచెం క్వాలిటీ అయితే పెరుగుతుంది. కాకపోతే మీరు కొంచెం తగ్గించేయండి, మరీ ఎక్కువ కాకుండా. ఒక 93లో అయితే పెట్టేసుకోండి గైస్. ఆ తర్వాత గైస్ మీరు వచ్చేసి డీటెయిల్ అయితే కొంచెం పెంచుకోండి. ఆ తర్వాత రేడియస్ కూడా పెంచేయండి గైస్ కొంచెమే. 150 1.50 అయితే పెట్టేసుకోండి మీరు. కరెక్ట్ 1.50 అయితే పెట్టేసుకోండి గైస్. ఆ తర్వాత గైస్ మీరు ఏం లేదనమాట, ఇంకా మొత్తం దీనైతే మీరైతే బయటకు వచ్చేయాలన్నమాట. సో బయటకు వచ్చేసి ఈ విధంగా అయితే ఇది క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉందిగా, సో షేర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి సేవ్ టు డివైస్ అని అయితే ఉంది కదా గైస్. సో ఆ సేవ్ టు డివైస్ అయితే కొట్టేసేయండి గైస్. సో ఇప్పుడైతే లైట్ రూమ్లో మనమైతే చేసింది అయితే బ్రైట్నెస్ అయితే పెరుగుతుందనమాట. అండ్ ఇదే గైస్ బ్రైట్నెస్ అయితే కాదు, మనమైతే ఈ విధంగా చేస్తే ఇదే పెరుగుతుందనమాట. సో ఇది గైస్ వంటి వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కనే నా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వచ్చేసి మీ ఫోన్కి బిడింగ్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను గైస్. అంటిల్ దెన్ బై బై గైస్.